హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి ఓఎండిసి అఫీషియల్స్కి అయితే కాల్ చేయడం జరిగింది. వాళ్ళతో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఆల్సో సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా, సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశాక కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి ఎన్ని రోజులు ఇస్తారు, ఇలాంటి విషయాలపై క్వశ్చన్స్ని అయితే అడగడం జరిగింది. సో వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ముందుగా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు 10 PM లోపు, అంటే 4 PM నుండి 10 PM లోపు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎనీ ఛాన్స్ మిస్ అయితే రేపు ఈవినింగ్ లోపు రిలీజ్ చేస్తారని చెప్పారు. సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత త్వరగా రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. మీరు సెకండ్ ఫేజ్లో నచ్చిన కాలేజ్ రాకపోయినా ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చాలామంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, మాకు సెకండ్ ఫేజ్లో కాలేజ్ సీట్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిండే కాలేజ్ ఉంటుందా లేకపోతే అది క్యాన్సిల్ అయిపోతుందా అని. అండ్ ఆల్సో వాళ్ళు మాకు ఈ సర్టిఫికెట్స్ బ్యాక్ ఇచ్చేస్తారా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మీ సర్టిఫికెట్స్ కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రిటర్న్ తీసేసుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లం అయితే సర్టిఫికేట్ విషయాల్లో ఉండదు. అండ్ నెక్స్ట్ ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా మీకు నచ్చలేదంటే థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసేసాక మీకు క్లాసెస్ని అయితే స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఇద్దరికీ కలిపి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ జస్ట్ బేసిక్స్ అయితే చెప్పేసి ఉంటారు. ఇప్పటి నుంచి మెయిన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట, ఇప్పుడు సెకండ్ ఫేజ్ వాళ్ళు జాయిన్ అయిపోయాక. అండ్ మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశాక ఒక 3 days అయితే కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి టైం ఇస్తారు. సో దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఆర్ టెన్షన్ అయితే అవసరం లేదు. టైం అయితే ఉంటుంది కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి. సీట్ అలాట్మెంట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశాక మన ఛానల్లో లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా డైరెక్ట్గా అడగచ్చు. ఓకే, సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.